నమస్తే ఓర్గలు 9 నేషన్ టీవీకి స్వాగతం. దేశ రాజధాని ఢిల్లీ హైటెన్షన్ వాతావరణం నెలకొంది. బెయిల్పై వచ్చిన ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ఎన్నికల ప్రచారాన్ని హోరెత్తించారు. ఆమ్ ఆద్మీ పార్టీ అగ్రనేతలు రాజకీయంగా ఎదుర్కొనివ్వకుండా బీజేపీ అరెస్ట్ చేయడానికి బీజేపీ ఆపరేషన్ ప్రారంభించిందని అరవింద్ కేజ్రీవాల్ ఆరోపించారు. ఆప్ లీడర్ను బీజేపీకి సవాల్గా మారుతున్నారని, అందుకే ఆపరేషన్ జాదవ్తో వాళ్ళని అరెస్ట్ చేస్తున్నారని, ఆప్ బ్యాంక్ అకౌంట్లో కూడా త్వరలో ఫ్రీజ్ చేస్తారని కేజ్రీవాల్ చెప్పుకొచ్చారు. ఆదివారం ఆయన ఢిల్లీ పార్టీ ఆఫీస్లో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఢిల్లీ బీజేపీ ఆఫీస్ ముట్టడికి ఆప్ నాయకులు ర్యాలీగా బయలుదేరారు. ఆప్ ఎంపీపై సొంత పార్టీ నాయకుడే పీఏనే తనపై దాడి చేశారంటూ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేజ్రీవాల్ పీఏ కుమార్ను శనివారం పోలీసులు అరెస్ట్ చేశారు. హజారీ కోర్టుకు ఆయనను 5 రోజులు పోలీసులు కస్టడీకి విధించారు. ఈ అరెస్టుకు నిరసనగా ఆప్ ఢిల్లీ బీజేపీ ఆఫీస్ ముందు నిరసన చేస్తోంది. ఈ కార్యక్రమానికి ఢిల్లీ ఆమ్ ఆద్మీ పార్టీ నాయకులతో పాటు ఇండియా కూటమి నాయకులు కూడా వస్తున్నారు. నిరుద్యోగులారా, విదేశాల్లో ఉద్యోగాలంటే గుడ్డిగా నమ్మకండి. డేటా ఎంట్రీ ఆపరేటర్ ఉద్యోగాలంటూ కొలంబియాకు తీసుకెళ్తానంటూ నిరుద్యోగులతో చైనా కంపెనీలు బలవంతంగా సైబర్ నేరాలకు చేయిస్తున్నారు. వారిని నిర్బంధించి అక్కడి నుంచి ఇండియాలో జాబ్ ఫ్రాడ్స్, ఫెడెక్స్ కొరియర్ స్కామ్స్, క్రిప్టో కరెన్సీ మోసాలు చేయాలని బెదిరింపుకు దిగుతున్నారు. వ్యసనాలకు బానిసలు చేసి జీవితాలను నాశనం చేస్తున్నాయి. విదేశాల్లో ఉద్యోగాలు లక్షల సంపాదన అని నిరుద్యోగులను నమ్మించి కొలంబియాకు విక్రయిస్తున్న ముఠాను తాజాగా ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నం కమిషనరేట్ పోలీసులు పట్టుకున్నారు. ఈ కేసులో 3 ఏజెంట్లు అరెస్ట్ చేశారు. కొలంబియాకు దాదాపు 5,000 మందిని వారు పంపించడం జరిగింది. ఇలాంటి ఏజెంట్ల పట్ల అప్రమత్తంగా ఉండండి, ఉద్యోగం ఇస్తామని అనగానే నమ్మి విదేశాలకు వెళ్లి సైబర్ నేరగాళ్ల వలలో పడకండి అని వాళ్ళు సూచించారు. ఆపరేటర్ అని ఉద్యోగం ఇప్పిస్తామని చెప్పేసి వీళ్ళందరినీ ఫస్ట్ బ్యాంకాక్ రప్పించి బ్యాంకాక్ నుంచి మళ్లీ కంబోడియాకి తరలించడం. ఈ విధంగా దాదాపు 150 ఫెలోస్ 150 పర్సన్స్ ఫ్రమ్ ఆంధ్రప్రదేశ్ హ్యావ్ బీన్ ట్రాఫిక్డ్ టు కంబోడియా అండి. కంబోడియాలో తీసుకువెళ్లేసి వీళ్ళ ద్వారా అక్కడ మన వేరియస్ ఆన్లైన్ స్కామ్స్ ఏదైతే ఉందో అదంతా కూడా బలవంతంగా వీళ్ళని ఒక రూమ్ లో కూర్చోపెట్టేసి వాళ్ళకి భోజనాలు ఇవ్వకుండా ఈ విధంగా వాళ్ళ మీద ఒత్తిడి తీసుకొచ్చేసి వాళ్ళ ద్వారా ఇండియాలో స్కామ్స్ నడిపించటం. ఇండియాలో ఆన్లైన్ స్కామ్స్, డిఫరెంట్ స్కామ్స్ ఏదైతే ఉందో లైక్ జాబ్ స్కామ్, ఆన్లైన్ ఫెడెక్స్ స్కామ్ ఉంది, ఫెడెక్స్ కొరియర్ స్కామ్ మీ అందరికీ తెలిసిన విషయం. ఫెడెక్స్ కొరియర్ స్కామ్, తర్వాత క్రిప్టో కరెన్సీ రిలేటెడ్ స్కామ్స్, ఇవి అన్ని కూడా అక్కడ బలవంతంగా ఒక రూమ్ లో కూర్చోపెట్టేసి టాస్క్ గేమ్ స్కామ్స్ ఇవి అన్ని కూడా మన వాళ్ళందరినీ కూడా ఇక్కడ నుంచి డేటా ఎంట్రీ ఆపరేటర్ ఉద్యోగం ఇప్పిస్తామని చెప్పేసి వీళ్ళ దగ్గర నుంచి కొంతమంది ఏజెంట్స్ ఉన్నారు, మన ఇండియన్ ఏజెంట్సే ఉన్నారు. ఆ ఇండియన్ ఏజెంట్స్ వీళ్ళ దగ్గర నుంచి ఇక్కడ లోకల్ గా ఎవరినైతే మేము ఇప్పుడు అరెస్ట్ చేసినామో వాళ్ళు ముగ్గురిని మేము పట్టుకున్నాము. వాళ్ళు వీళ్ళ దగ్గర నుంచి అన్ఎంప్లాయిడ్ యూత్ దగ్గర నుంచి 1.5 lakhs చొప్పున కలెక్ట్ చేసుకుని తర్వాత 1.5 lakhs లో 80,000 కంబోడియా వాళ్ళకి ఇస్తారు. ఎవరికి? కంబోడియా వాళ్ళకు. వాళ్ళు వీళ్లకు మన దగ్గర నుంచి వెళ్లే వాళ్లకు
పాస్పోర్టు, తర్వాత అక్కడ అకామిడేషన్ అండ్ వీసా ఫీజు ఇదంతా కట్టాలి. కాబట్టి వాళ్ళు ఈయన దగ్గర నుంచి, మన దగ్గర నుంచి ఎవరైనా మన పంపిస్తున్న మనిషి దగ్గర నుంచి 1.5 lakhs వసూలు చేస్తారు. దాంట్లో 80,000 కంబోడియా వాళ్ళకి పంపిస్తారు. కంబోడియాలో ఫర్దర్ ఏజెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకు 80,000 పంపించేసి వీళ్ళు 70,000 ప్రాఫిట్ రూపంలో వీళ్ళ దగ్గర పెట్టుకుంటారు. ఆ విధంగా ఉన్న ముగ్గురు ఏజెంట్స్ ఎవరైతే దాదాపు 150 ఎక్స్టార్షన్, రాంగ్ఫుల్ కన్ఫైన్మెంట్ ఈ సెక్షన్స్ కింద, క్రిమినల్ కాన్స్పిరసీ ఆల్సో ఈ సెక్షన్స్ కింద వీళ్ళ మీద కేసు నమోదైంది. ఇక్కడ షేర్ చేస్తాము. వీళ్ళు ఈ మీకు ఈ ప్రెస్ రిలీజ్ లో కూడా మేము ఆ కాంటాక్ట్ నంబర్ అన్ని కూడా ఇస్తాము. ఇది ఆ ఫ్యామిలీ మెంబర్స్ అందరు కూడా తెలవాలి. ఎందుకంటే వాళ్ళు అక్కడ బాగా కష్టపడుతున్నారు. ఎందుకంటే వాళ్ళకి భోజనం ఇవ్వకుండా, శాలరీ ఇవ్వకుండా, ఆ విధంగా వాళ్ళందరి మీద కూడా బాగా పెద్ద యత్నంలో అత్యాచారం జరుగుతుందని చెప్పేసి వీడియో కాల్స్ ద్వారా కూడా ఇక్కడ నుంచి వెరిఫై చేసుకున్నాం. ఈ ఏజెంట్స్ ఎవరైతే అక్కడ పంపించారో వీళ్ళు వాళ్లతో మా ముందే వీడియో కాల్ చేసేసి వాళ్ళందరూ కూడా ఏడుస్తున్నారు. వాళ్ళందరూ కూడా ఇల్లీగల్ కస్టడీలో అక్కడ ఉన్నారు. వీళ్ళు కనీసం 1 year పని చేయాలట. అక్కడ 1 year వాళ్లకు స్లేవ్స్ బాండెడ్ స్లేవ్స్ వాళ్లకు పని చేయాలట. అది కూడా ఎట్లా, అక్కడ వెళ్లి మన వాళ్ళ ద్వారానే ఇండియాలో స్కామ్స్ నడిపించటం. లెక్క ప్రకారంగా ఇప్పుడు 1,500 పీపుల్ పేర్లు అన్ని కూడా మాకు చెప్పడం జరిగింది. వీళ్ళ కన్ఫెషన్, వీళ్ళ మన తుని, అమలాపురం, అనంతపూర్, తర్వాత పలాస అండ్ క్యాల్కటా ఇండియన్ సిటిజన్స్ అందరినీ కూడా ఇప్పుడు మీరు నిన్న మొన్న ఆ అకౌంట్ అన్ని కూడా అక్కడ చివరికి ఉంటుంది. కంప్యూటర్ ప్రమోషన్స్ అందరికి కూడా 6 మా పోలీస్ కంట్రోల్ రూమ్ కు కానీ ఇత్తలా చేస్తే వీ విల్ టేక్ ఇట్ అప్ విత్ ది ఎంబసీ అండి. అదేవిధంగా వీళ్ళు కూడా స్వేచ్ఛంగా మన కంబోడియాలో ఏదైతే ఇండియన్ ఎంబసీ ఉందో వాళ్ళని గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి ఏనుగుల రాకేష్ రెడ్డిని గెలిపించాలని మాజీ మంత్రి కేటీఆర్ ఓటర్లను కోరారు. ప్రశ్నించే గొంతుకను చట్టసభకు పంపాలని చెప్పారు. ఈ నెల 27వ తేదీన సోమవారం వరంగల్, ఖమ్మం, నల్గొండ పట్టభద్రుల నియోజకవర్గ ఎమ్మెల్సీ ఉప ఎన్నికలు జరగనుంది. ఈ క్రమంలో భువనగిరిలో బీఆర్ఎస్ పార్టీ ఏర్పాటు చేసిన గ్రాడ్యుయేషన్ సమావేశంలో కేటీఆర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ తెలంగాణలో ఇప్పటివరకు జరిగిన గ్రాడ్యుయేట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ విజయం సాధించిందని, ఓటు వేసే ముందు పార్టీతో పాటు అభ్యర్థి గుణగణాలు చూసి ఓటు వేయండి అని చెప్పారు. ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఒక్క మెడికల్ కళాశాల కూడా లేదు. కేసీఆర్ నేతృత్వంలో 3 మెడికల్ కళాశాలలను ఇచ్చామని అన్నారు. మా ఓటమికి 2 కారణాలు. ఒకటి, చేసే పనిని చెప్పుకోలేదు. రెండవది, కొన్ని వర్గాలను దూరం చేసుకున్నామని కేటీఆర్ తెలిపారు. మాట్లాడాలి, మనం చేయాలని. ఆ రోజు ఎంతమంది ఉంటారు అక్క అని నేను అడిగినా. 300 మంది ఉంటారేమో అని చెప్పింది. ఇవాళ 300 కాదు, రాష్ట్రంలో ఉండే 6 లక్షల మంది ఆటో డ్రైవర్ల కుంప ఉచ్చుకున్నాడు రేవంత్ రెడ్డి. మీరు మాకు బలం ఇవ్వాలి. జెడ్పీటీసీలో ఎన్ని సానుభూతి నాటకాలు ఆడినా, బిట్స్ పిలానీ లాంటి ఒక మంచి విద్యా సంస్థలో మాస్టర్స్ చేసి గోల్డ్ మెడల్ సంపాదించి అక్కడి నుంచి అమెరికాకు పోయి 7 ఏళ్ల పాటు అమెరికాలో అత్యున్నత స్థాయిలో కోట్లు సంపాదించే ఉద్యోగం చేస్తూ ప్రజాసేవ మీద మమకారంతో ప్రజా జీవితంలో ఉండాలన్న ఉద్దేశంతో స్వరాష్ట్రానికి వచ్చి గత 10 ఏళ్లు కూడా ఆనాడు మనం అధికారంలో ఉన్నప్పుడు కూడా మనను ప్రశ్నించిండు, మనతో కొట్లాడిండు. ఆ రోజు బీజేపీలో ఉండే. కానీ ఈరోజు మళ్ళీ ప్రతిపక్షంలోనే ఉంటూ రేపు తప్పకుండా ప్రజల గొంతుకనైతా, మా గ్రాడ్యుయేట్ల గొంతుకనైతా ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తా అంటూ ముందుకు వచ్చిన తమ్ముడు ఏనుగుల రాకేష్ రెడ్డి గారికి మీ అందరి ఆశీస్సులు ఉండాలని మనస్ఫూర్తిగా హృదయపూర్వకంగా నేను విజ్ఞప్తి చేస్తాను. ఒక్కటే కారణం, పెద్దలు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాజ్యాంగం రాసినప్పుడే ఒక ఆలోచనతో రాశారు. ఏ సిస్టంలోనైనా ఒక నియంత్రణ, ఒక చెక్ బ్యాలెన్స్ ఉండాలి. అంటే శాసనసభ ఏమైనా తప్పులు చేస్తే, శాసనసభలో గతంలో స్వామి గౌడ్ గారు గెలిచినారు. టీచర్ల సమస్యలు, సర్వీస్ రూల్స్ ఉన్ననాడు 10 ఏళ్లు ఎవరు ఏమన్నా కూడా పట్టించుకోకుండా మన పని మనం చేసుకుంటూ ముందుకు పోయినాం. రైతు బిడ్డలు మీరు ఆలోచన చేయాలి. ఏ ప్రభుత్వం అయితే 100 రోజుల్లో కాదు, వచ్చిన మొదటి రోజే రుణమాఫీ చేస్తా, 2 లక్షల రుణమాఫీ చేస్తా అని చెప్పి మాట తప్పిందో ఆ ప్రభుత్వాన్ని శిక్షించాలా వద్దా మీరే ఆలోచన చేయాలి. 20% కూడా కొనుగోలు కాలే, కల్లాలలో వడ్డట్లే ఉన్నాయి, వానలు చాలా అయినాయి. ఆలోచించమని చెప్పి నేను కోరుతా ఉన్నా. ఆలోచించండి.
ఇంకొక మాట కూడా ఇక్కడ ఉన్న మా తమ్ముళ్ళు ఆలోచించాలి. భారతదేశంలోనే ఏ రాష్ట్ర ప్రభుత్వం ఇయ్యనంతగా కేంద్ర ప్రభుత్వం కూడా ఇచ్చిన దానికంటే ఎక్కువ జీతం 73% జీతం పెంచుకున్నాం బ్రహ్మాండంగా. ఇవాళ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల కంటే ఎక్కువ జీతాలు మన రాష్ట్రంలో రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు మనం ఇచ్చుకున్నాం. కానీ ఇచ్చుకుంటే దాని మీద రాద్ధాంతం చేసి 2 లక్షల ఉద్యోగాలు, 1 కాదు 2 కాదు. నేను ఒక మాట అడుగుతా, దయచేసి మీరు ఆలోచన చేయాలి. ఏమాయని 2 లక్షల ఉద్యోగాలు తెలంగాణకి ఇచ్చినావు కదా మాట, నీ ప్రభుత్వం చెప్పింది కదా మొదటి సంవత్సరంలో 2 లక్షల ఉద్యోగాలు ఇస్తాన్నావు, ఏమైనాయి అని గల్లాబట్టి అడిగే రాకేష్ రెడ్డి రేపు శాసన మండలిలో ఉండాలి. రేవంత్ రెడ్డిని ఈ ప్రభుత్వానికి కడిగి పారేసినోడు ఉండాలి. తీసుకున్నాం అనే మాట చెప్పిండు, ఆ మాట వాస్తవమేనా? తప్పుడు కూతలు కూస్తుంటే గమ్మున కూర్చొని ఊకుందామా? మాట్లాడొద్దా? చదువుకున్న వాళ్ళు కూడా మాట్లాడరా? గ్రాడ్యుయేట్లు కూడా మాట్లాడరా? గ్రాడ్యుయేట్లు కూడా తీర్పు ఇయ్యరా? ఆలోచించండి. ఈ ప్రభుత్వంతో పని చేయించాలి అంటే ఈ ప్రభుత్వం ఉందని ఎట్లుంది? బాగుందా? బాగుందా? బాగలేదా? మార్పు బాగలేదా? ఇప్పుడు మనం ఈసారి అట్లా కానీయకుండ్రి. బీఆర్ఎస్ పార్టీ నుండి మాతృ సంస్థ అయిన సిపిఎం పార్టీలో ఉపేందర్, కుమారస్వామి సారంగ పనితో పాటు న్యూ షాయంపేటలోని సుజిత్ నగర్, పెద్దమ్మగుడిలో జ్యోతి బస్ నగర్ కాలనీకి చెందిన 200 కుటుంబాలు చేరారు. వీరందరికీ సిపిఎం కేంద్ర కమిటీ సభ్యులు నాగయ్య, పార్టీ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు పోతినేని సుదర్శన్ రావు సిపిఎం కండువ కప్పి ఆహ్వానించారు. సిపిఎం జిల్లా కార్యాలయంలో పార్టీ జిల్లా కార్యదర్శి చక్రపాణి అధ్యక్షతన సుందరయ్య 39వ వర్ధంతి సందర్భంగా చేరికల సభ జరిగింది. ఈ సభకి ముఖ్య అతిథులుగా నాగయ్య, పోతినేని సుదర్శన్ రావులు పాల్గొని మాట్లాడారు. దక్షిణ భారతదేశ కమ్యూనిస్టులు ఉద్యమ నిర్మాతల్లో ఒకరైన సుందరయ్య జీవితం మొత్తం పేదల కష్టజీవిలో రాజ్యం కోసం పరితపించారని వారన్నారు. అలాంటి మహా నేత వర్ధంతి సందర్భంగా పార్టీలోకి చేరడం అభినందనీయమని వారన్నారు. ప్రభుత్వ భూముల్లో గుడిసెలేసుకున్న వారికి పట్టాలు కట్టించాలి, పక్కా ఇండ్లు గుడిసె వాసులకు పక్కా ఇండ్లు. జోహార్ సుందరయ్య గారికి, జోహార్ సుందరయ్య గారికి. సాధిద్దాం సుందరయ్య గారి ఆశయాలను, సాధిద్దాం సుందరయ్య గారి ఆశయాలను. పోరాడదాం సుందరయ్య ఆశయాల సాధనకై. నగరంలో ఉన్నటువంటి 30,000 మంది ప్రజలకి పోరాటం చేసి వాళ్ళందరూ నగరంలో ఉన్నటువంటి 30,000 మంది ప్రజలకి గుడిసెలేసి పోరాటం చేసి వాళ్ళందరికీ పట్టాలు దక్కే విధంగా పోరాటం నిర్వహించడం జరిగింది. ఈ పోరాటంలో ప్రముఖంగా వరంగల్ నగరంలో కార్యదర్శిగా ఉన్నటువంటి జి రాములు గారు ప్రారంభించాడు ఆ పోరాటాన్ని. అందుకని ఆ పోరాటం లోపల అప్పో సమ్మయ్య అమరుడయ్యాడు. ఎందుకంటే రియల్ ఎస్టేట్ వ్యాపారులు ప్రభుత్వ భూముల్ని కబ్జా చేసిన సందర్భంగా ఆ భూముల్లో గుర్తులేసినందుకు కామ్రేడు అప్పో సమ్మయ్యని దారుణంగా హత్య చేశారు. ఆయనకు పెళ్ళై కొత్తగా పెళ్ళైన అదే రకంగా శివనగర్ లోపల అనేక ప్రాంతాల లోపల 30,000 గుడిసెలు వేయడం జరిగింది. ఆ సందర్భంగా కామ్రేడు కుసుమ రఘునాథు, అట్లాగే మన రామసురేందరు, అదే రకంగా ఇట్లాంటి నాయకులందరినీ కూడా ఒక్కల మైసయ్య ఈ మాతో పాటు ఇక్కడ ధర్నా చేస్తున్నప్పుడు హనుమకొండలో కొన్ని లాఠీ చేర్చారు. ఆ దెబ్బలకు తట్టుకోలేక తెల్లారే మనకి చనిపోవడం జరిగింది. ఇట్లాంటి అనేక మంది అమరుల త్యాగాల ఫలితంగానే ఇక్కడ గుడిసెలు నిలబడేది తప్ప ఇంకోటి లేదు. అనేక మంది నాయకుల మీద, కార్యకర్తల మీద, వందలాది మంది మీద కేసులు పెట్టి లేదు జరుగుతుంది. ఇలాంటి పోరాట చరిత్ర కలిగినటువంటి పార్టీ ఎర్రజెండా సిపిఎం పార్టీ. అందుకనే ఇవాళ ప్రజలు ఆ పార్టీని మరిచి ఉండేటువంటి పరిస్థితి చేయడం కోసం అనేక మంది ప్రయత్నం చేశారు. ఒకటే గమనంలో ఉంచుకోండి, దరకదిన గాడిద దొరకదు తప్ప దరకకి సాగు లేదు. ఎర్రజెండాకి ఎప్పుడు సాగు లేదు. దరకదిన గాడిద ఓడిపోయింది ఎన్నికలు. అందుకని ఇట్లాంటి తప్ప ఈరోజు సూర్జిత్ నగర్ నుంచి చేశారు. కాబట్టి లోపల పోరాటాలు మరింత ఉధృతం చేస్తామని చెప్పేసి అనేక మంది ఇళ్ల స్థలాలు రావడానికి, పక్కా ఇల్లు రావడానికి పోరాటాలు నిర్వహిస్తామని చెప్పేసి మీ ద్వారా కమ్యూనిస్టు ఉద్యమ నిర్మాత పుచ్చలపల్లి సుందరయ్య గారి 39వ వర్ధంతి సందర్భంగా ఈరోజు హన్మకొండలో 100 మంది సిపిఎం పార్టీలో చేరడం జరిగింది.
ఈ నగరంలో గత అనేక దశాబ్దాల కాలంగా సిపిఎం పార్టీ పేదల కోసం, ఇళ్ల స్థలాల కోసం చేస్తున్నటువంటి కృషిని గమనించి మాకు అండగా ఉండేది ఎర్ర జెండా అని చెప్పేసి భావించి వారు ఈరోజు సిపిఎం పార్టీలో చేరాలని చెప్పేసి నిర్ణయం తీసుకుని వచ్చారు. వారందరికీ సిపిఎం పార్టీ రాష్ట్ర కమిటీ తరఫున అభినందనలు, స్వాగతము తెలియజేస్తూ ఉన్నాము. కేంద్రంలో అధికారంలో గత 10 సంవత్సరాల కాలంలో నుంచి ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం, రాష్ట్రంలో అధికారంలో ఇప్పటిదాకా ఉన్నటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వం ఈ పేదల్ని మోసం చేసింది. వాళ్ళకి ఇల్లు ఇస్తామని చెప్పి, అన్ని సౌకర్యాలు కలగజేస్తామని చెప్పి మోసం చేసినటువంటి ఆ పార్టీల యొక్క నిజమైనటువంటి స్వరూపాన్ని గమనించి వాళ్ళ పేదలు ఎర్రజెండా పట్టుకొని ముందుకు రావడము అనేది ఆహ్వానిస్తూ ఉన్నాం. కాంగ్రెస్ కూడా ఇప్పుడు వాగ్దానం చేసింది, ఇళ్ల స్థలాలకు పట్టాలు ఇస్తామని, అక్కడే ఇల్లు నిర్మిస్తామని చెప్పి గత ఎన్నికల్లో వాగ్దానం చేసింది. బీజేపీ బీఆర్ఎస్ పార్టీలు మోసం చేసినట్లు మోసం చేయకుండా ఖచ్చితంగా ఈ ప్రజలందరికీ వాళ్ళు ఇప్పటికే కొంత స్థలంలో గుడిసెలు వేసుకొని గత కొంతకాలం నుంచి నివాసం ఉంటా ఉన్నారు. వాళ్ళకి తప్పనిసరిగా వాళ్ళు ఇల్లు ఏర్పాటు చేసుకొని ఉన్నటువంటి చోట వాళ్ళకి హక్కుపత్రాలు కల్పించి పట్టాలిచ్చి మీరు ఏదైతే వాగ్దానం చేశారో 5 లక్షలు పెట్టి ఇల్లు నిర్మిస్తాము అని చెప్పి ఆ వాగ్దానాన్ని నెరవేర్చాలని చెప్పేసి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం. కాంగ్రెస్ ప్రభుత్వం పేదల యొక్క ఈ కోరికని ఆమోదించి అమలు చేస్తుంది అని చెప్పేసి ఆశిస్తున్నాం. ఇప్పుడు శాసనసభ్యులుగా ఇక్కడ ఉండి మొన్న పార్లమెంట్ ఎన్నికల్లో కీలకమైన పాత్ర పోషించినటువంటి కడియం శ్రీహరి గారు, అట్లాగే ఎమ్మెల్యేలు అనేక మంది హామీలు ఇచ్చారు. ఇచ్చినటువంటి హామీలన్నింటినీ అమలు చేయాలి. ఇక్కడే కాదు, తెలంగాణ రాష్ట్రం అంతా ఇట్లా గుడిసెలు వేసుకొని ఉన్నటువంటి పేదలందరికీ పక్కా ఇల్లు నిర్మించి ఇచ్చేటటువంటి బాధ్యత తీసుకోవాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం. శ్రీ వాసవి మాత 1008వ జయంతి సందర్భంగా ఉత్సవాల్లో భాగంగా వరంగల్ ములుగు రోడ్లోని వాసవి మాత దేవాలయ ప్రాంగణంలో వరంగల్ పట్టణ ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు గుండా ప్రకాశ్రావు ఆధ్వర్యంలో వైశ్యరత్న అవార్డులు ప్రదానం ఉత్సవం అత్యంత వైభవంగా జరిగింది. వేలాది మంది ఆర్యవైశ్య పెద్దలు, మహిళలు ఈ ఉత్సవానికి హాజరవ్వగా అధ్యక్షులు గుండా ప్రకాశ్రావు ఆధ్వర్యంలో వైశ్యరత్న అవార్డులు ప్రదానం చేశారు. ఈ సందర్భంగా గుండా ప్రకాశ్రావు మాట్లాడుతూ కుల దైవమైన వాసవి మాత ఆశీస్సులు అందరిపై ఉండాలని అన్నారు. దేశంలో వాసవి మాత దేవాలయాలు విరివిగా ఉన్నాయని అన్నారు. అదేవిధంగా వాసవి సత్రాలు కూడా దేశంలోనే అన్ని ప్రధానమైనటువంటి దేవాలయ సమీపంలో ఉన్నట్లుగా వివరించారు. పట్టణారవేశ సంఘంలో 11 పర్పస్ మీరు బాగా చెప్పకుండా ఆరోగ్యం ఈరోజు వాసవి అవార్డుని పుణ్య దంపతులకు మా మిత్రుడు ఈనాటి సమావేశానికి పంపితో మాట్లాడుతున్నారు. పూజా కార్యక్రమాలు చేసి అమ్మవారి కృప కటాక్షాలకు పాత్రులయ్యారు. మరొక ముఖ్య విశేషం ఏంటంటే అత్యంత ప్రతిష్టాత్మకంగా ఎంతో విజయవంతంగా చేస్తాం. ఆ విధంగా రూపొందించడం జరిగింది. దీనికి ఒక కార్యవర్గం కూడా ఉంది. అంచూరు శ్రీనివాస్ గారు ఈ దేవాలయం యొక్క ప్రధాన కార్యదర్శి, వారు కన్వీనర్గా ఉన్నారు. ఈ ప్రోగ్రామ్ మళ్ళా మాట్లాడతాను ఎవరో దయచేసి భూమిని అక్రమంగా ఆక్రమించేందుకే వచ్చిన వారిపై చర్యలు తీసుకొని న్యాయం చేసి వరంగల్ సిపి అంబర్ కిషోర్ జా చిత్రపటానికి వరంగల్ హరిహర ఎస్టేట్ యజమానులు అభిషేకం చేశారు. వరంగల్ గీసికొండ మండలంలోని 15 సంవత్సరాల క్రితం కూడా లేఅవుట్ సర్వే నంబర్ 158 భూమిలో కొందరు వ్యక్తులు దౌర్జన్యం చొరబడి నిర్మాణాలను, ప్రహరీలను, హద్దురాలను ధ్వంసం చేశారు. బాధితుల ఫిర్యాదు మేరకు వరంగల్ కమిషనర్ ఆఫ్ పోలీస్ అంబర్ కిషోర్ జా ఇరుపక్షాల పత్రాలను అధికారుల చేత క్షుణ్ణంగా పరిశీలించి నిజమైన లబ్ధిదారులకు
వారి స్థలాలను అప్పగించారు. ఇలాంటి కబ్జా చేసేవారిపై చట్టపరంగా భూ కబ్జాదారులపై విచారణ జరిపి కేసు నమోదు చేశారు. ఈ సందర్భంగా బాధితులందరూ సిపికి కృతజ్ఞతలు తెలిపారు. గట్టిగా వస్తున్నా ఏంటంటే పోయిన సంవత్సరం డిసెంబర్ 15 నాడు మా కాలనీలోనికి భూ కబ్జాదారులు అక్రమంగా ప్రవేశించి భూములను కూల్చడం జరిగింది. డిసెంబర్ 15 నాడు జరిగింది సంఘటన. దాని మీద మేము సిపి గారిని కలిసి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. సిపి గారు ఏంటంటే టాస్క్ ఫోర్స్ ఏసీపీ గారికి అసైన్ చేశారు. టాస్క్ ఫోర్స్ డిపార్ట్మెంట్ తరఫున విచారణ జరిగింది. ఆ విచారణలో కంప్లీట్ 20-30 ఏళ్ల నుంచి ఉన్న లింక్ డాక్యుమెంట్స్ అన్ని కూడా వాళ్ళు చెక్ చేసుకున్నారు. 2009లో కూడా లేఅవుట్ పర్మిషన్ ఇచ్చింది. అన్ని పరిశీలించిన తర్వాతనే మాదే కరెక్ట్, మేమే పొజిషన్ ఉన్నామని పోలీస్ డిపార్ట్మెంట్ నిర్ధారణకు వచ్చిన తర్వాత అవతలి వారిపై కేసు నమోదు చేయడం జరిగింది. ఆ సంతోషంలో మేము ప్లాట్ సభ్యులమందరము సిపి గారికి ధన్యవాదాలు చెప్తూ పాలాభిషేకం చేశాము. ఇది అంటే కృతజ్ఞతా భావంతో, ఏం లేదు. థ్యాంక్ యూ. రోడ్ వెంబడి కొన్ని కూల్స్తే 2014లో కూడా అదే వ్యక్తుల మీద ఎఫ్ఐఆర్ జరిగింది. అప్పుడు కొన్ని రోజులు సైలెంట్గా ఉన్నారు. మళ్ళీ 2019లో కూడా వచ్చారు. అప్పుడు కేసు అవ్వలేదు కానీ, ఎఫ్ఐఆర్ అవ్వలేదు కానీ అంటే మేము ప్రతిఘటించడంతో వెనక్కి తగ్గారు. సో కొన్ని రోజులు ఆగుతున్నారు, మళ్ళీ కొన్ని రోజులకు వస్తున్నారు. ఈసారి మాత్రం మన సిపి గారు టాస్క్ ఫోర్స్ కు ఆదేశించడంతో పూర్తి డీప్ గా అనాలిసిస్ చేశారు. ప్రతి కాగితాన్ని మాది చూశారు, వాళ్ళే చూశారు. మేము చూపెట్టిన కాగితాలతో వాళ్ళు సంతృప్తి చెందారు. 2006లో కట్టిన కాంపౌండ్ కూడా అండి 5లో అప్లై చేశారు. యాక్చువల్గా 2000 అప్పటికే ఆల్రెడీ ఇల్లు అయ్యింది, సగం ఇల్లు అయ్యాలి సృష్టించారు. వాటి డబ్బులు గుంజడానికి చేస్తున్నారని తెలుసుకోలేదు. ఇదివరకు జరిగింది. అప్పటి కూడా వీసీ గారు పమేల సత్పతి అయినా కూడా మళ్ళీ ఇప్పుడు వాళ్ళు ఏంటంటే ఉండాలి. ఆ డిసెంబర్ నిర్ధారణకు వచ్చిన తర్వాత సిపి గారికి మా ప్రత్యేక ధన్యవాదాలు. అలాగే డీసీపీ రవీందర్ సార్కు, టాస్క్ ఫోర్స్ ఏసీపీ సార్ మహేందర్ సార్కు ధన్యవాదాలు. హన్మకొండ జిల్లా వరంగల్, ఖమ్మం, నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికల నేపథ్యంలో హన్మకొండ బాలసముద్రంలో బీజేపీ ఎమ్మెల్సీ అభ్యర్థి ప్రేమేందర్ రెడ్డి మీట్ ది ప్రెస్ నిర్వహించారు. 40 ఏళ్ల సంధి అనేక పోరాటాలు చేశానని, టీడీపీ బీజేపీని నుంచి హన్మకొండ పరకాల నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేశానని తెలిపారు. అధికారంలోకి వచ్చినా రాకున్నా సిద్ధాంతం మార్చలేదని, ఉప ఎన్నికల సందర్భంగా మేధావులు, విద్యావంతులు మంచి నిర్ణయాలు తీసుకోవాలని ఆయన తెలిపారు. బీజేపీకి ఖమ్మం, వరంగల్, నల్గొండ ప్రజాప్రతినిధులు లేరు, అయినా అనేక సంక్షేమ అభివృద్ధి పనులు చేసిందని తెలిపారు. తెలంగాణ అభివృద్ధి ముఖ్యం కాబట్టి అదే దిశగా పాలన చేసింది బీజేపీ ప్రభుత్వం అని ఆయన పేర్కొన్నారు. చిరకాల వాంఛ మేరకు టెక్స్టైల్స్ వ్యాగన్ ఏర్పాటుకు కృషి చేసిందని ఆయన తెలిపారు. ట్రైబల్ యూనివర్సిటీ ఏర్పాటుకు 9 కోట్లు మంజూరు చేసింది. రామప్పకు యునెస్కో గుర్తింపు బీజేపీ ద్వారానే వచ్చిందని, ఆధునిక మార్గంలో రైల్వే మార్గం ఏర్పాటు చేసేందుకు తెలిపారు. ఇదొక చారిత్రాత్మకమైన ఎన్నిక, ఈ ఉప ఎన్నిక. భారతీయ జనతా పార్టీకి వరంగల్లో కానీ, ఖమ్మంలో కానీ ఈ ప్రాంతానికి కొన్ని వేల కోట్ల రూపాయల యొక్క అభివృద్ధి నిధులను ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వం ఇక్కడ ఇవ్వడం జరిగింది. అంటే పార్టీలు ముఖ్యం కాదు, రాజకీయంగా మాతో కలిసి వచ్చే పార్టీ అధికారంలో ఉన్నదా, మాతో విభేదించే పార్టీ అధికారంలో ఉన్నదా అనేది అభివృద్ధి ముఖ్యం. ఎందుకంటే తెలంగాణ ఏర్పాటులో ఇటు క్షేత్రస్థాయిలో కానీ, అటు పార్లమెంట్లో కానీ
కీలక పాత్ర వహించింది భారతీయ. ముందుకు తీసుకెళ్లాలి, తెలంగాణ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలి అనే ఒక చిత్తశుద్ధితోని నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ప్రయత్నం చేసింది. మ్యానుఫ్యాక్చరింగ్, కోచ్ మ్యానుఫ్యాక్చరింగ్, వ్యాగన్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ వచ్చింది. అది కేవలం ప్రారంభమే. రాబోయే రోజుల్లో దాంట్లో అనేక రకాల ఇంకా ఇంజన్లు కానీ ఏవైనా తయారు కావడానికి అవకాశం ఉంది. దగ్గర నుంచి డిమాండ్ ఉంది వరంగల్ ఉమ్మడి జిల్లా ప్రజలకు. కానీ మరి మరో పార్టీ కానీ ఎవరు కూడా కమలాపూర్ని ఇంతవరకు తీసుకురాలేదు, ఆజంజాయి మిల్లుని తీసుకురాలేదు. కానీ నరేంద్ర మోడీ నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వం ఖమ్మం జిల్లా పక్కనే ఛత్తీస్గఢ్ ఈ ప్రాంతం అంతా గిరిజనులతో నిండి ఉంది. అటువంటి వారి పేరు మీద ట్రైబల్ యూనివర్సిటీని మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు కేటాయించి 900 కోట్ల పైగా కేటాయించి. కానీ ఈ దేశం 70 సంవత్సరాలు పరిపాలించిన కాంగ్రెస్ పార్టీ ఏనాడు కూడా ఇక్కడ సంస్కృతి సాంప్రదాయాలను ప్రపంచానికి చాటి చెప్పే ప్రయత్నం చేయలేదు. యునెస్కో యొక్క గుర్తింపు వచ్చిందంటే వరంగల్ ఖ్యాతి ప్రపంచ పర్యాటక పటంలో దీనికి గుర్తింపు వచ్చింది. రాబోయే రోజుల్లో పునర్వైభవం, సర్క్యూట్ ఏర్పాటు చేయడం, సమ్మక్క సారలమ్మకు సంబంధించి నేషనల్ హైవేస్ అంటే ఎట్లుంటాయో సిమెంట్ హైవే మొట్టమొదటిసారిగా చూపెట్టి రాయగిరి నుంచి వైపు నుంచి కానీ ఇటు ఇంకా ప్రయాణికుల సౌకర్యాల కోసం రైల్వే స్టేషన్స్ని అభివృద్ధి చేయడం, సామాన్య ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా లక్షలాది మంది పేద ప్రజలకు ఉచితమైన యొక్క రేషన్, ధనికులైనా పేదలైనా ప్రాణం ఉంటే చాలనుకున్న నరేంద్ర మోడీ ప్రభుత్వం. నేను ఒక్కటే విజ్ఞప్తి చేస్తున్నా మీ ద్వారా మేధావులందరికీ, విద్యావంతులకు, పట్టభద్రులకు, ఏ ప్రతినిధి లేకుంటేనే ఇంతగానం ప్రయత్నం జరిగింది, అభివృద్ధి కోసం ప్రయత్నం చేసింది కేంద్ర ప్రభుత్వం. మరొక వైపు మరోసారి ఒక హ్యాట్రిక్ ప్రధానమంత్రిగా కోట్లాది మంది ప్రజల యొక్క ఆదరాభిమానాలు చూరగొన్న యొక్క నాయకునిగా నరేంద్ర మోడీ గారు కాబోతున్నారనే విషయం ఇక్కడ విద్యావంతులు, మేధావులు, పట్టభద్రులైన మనం నరేంద్ర మోడీ గారికి ఒక కానుకగా ఈ పట్టభద్రుల యొక్క నియోజకవర్గంలో నన్ను ఎమ్మెల్సీగా గెలిపించి మీ మొదటి ప్రాధాన్యత ఓటు వేసి బ్యాలెట్ పేపర్లో మొట్టమొదటి పేరు పక్కన 1 అని వేసి నన్ను గెలిపించవలసిందిగా నరేంద్ర మోడీ గారి వెంట ఇక్కడున్న యొక్క మేధావులందరూ, విద్యావంతులు మేము మీ వెంట ఉన్నామనే సంకేతం ఇవ్వాల్సిందిగా నేను సవినయంగా మనవి చేస్తున్నాను. వార్తలు సమాప్తం. మరిన్ని వార్తలతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి ఓర్గల్ 9 నేషనల్ టీవీ.